చక్కగా వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో. ఇది రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అస్సలు రానే రావు. సూపర్ టేస్టీగా ఉండే టూనా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మీకు ఒక స్పెషల్ కర్రీ అండి. ఈ కర్రీ గురించి చాలా మంది తెలియదు అనమాట. ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్లో చాలా మంది తెలియదు. ఇది చూసి మటన్ అనుకుంటున్నారేమో. మటన్ కాదండి, ఇది టోనా ఫిష్ అండి. టోనా ఫిష్ని చక్కగా కట్ చేసి కడుక్కుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా దీన్ని మ్యారినేషన్ చేసుకుందాం. అంటే ఈ టోనా ఫిష్తో ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పసుపు, ఉప్పు, కారం. ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుందండి. చక్కగా దీన్ని ఇలాగా కలుపుకోండి. ఉప్పు, పసుపు, కారం ముక్కలకు బాగా పట్టేట్టు శుభ్రంగా కలిపి పక్కన పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. ఇలా ఫ్రెష్గా రోట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కూర టేస్ట్. అందుకే ఏ రోజుకు ఆ రోజు చక్కగా కూర ప్రిపేర్ చేసుకునే ముందే మనం దీన్ని ఇలా నూరు పెట్టుకోవటం చాలా మంచిది అన్నమాట. ఈ విధంగా కచ్చా పిచ్చా దంచేసిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. చూడండి ఎలా వచ్చిందో. దీన్ని పక్కన పెట్టుకుని దీనిలోనే 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని దీన్ని కూడా అలాగే కచ్చాపచ్చా దంచేసుకోండి. ఇది కూడా చక్కగా కచ్చాపచ్చా దంచేసుకున్నాం కదా, దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. కడాయి వేడెక్కనివ్వండి. ఈ రెసిపీని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది స్పెషల్ డిష్ కదా. ఆయిల్ పోసుకోండి. ఈ ఆయిల్ కూడా వేడెక్కనివ్వండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోండి. తర్వాత మనం ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఉల్లిపాయలు ఇందులో యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయలు చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోండి. కొద్దిగా సాల్ట్ వేస్తే తొందరగా మొగ్గాయి అన్నమాట ఉల్లిపాయలు. చెక్క, లవంగ మొగ్గ వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. ఇప్పుడు మనం చేసుకునే ఫిష్లో కూడా ఒమేగా ఫ్యాట్ బాగా ఉంటుంది అన్నమాట. సముద్రపు చేప కదా, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసుకున్న ఈ ఫిష్ని ఇందులో వేసేసుకోండి. చూడండి, మనకు చూస్తే ఎలా ఉంది, మటన్ లాగా ఉంది కదా, మటన్ లేదా చికెన్ లాగా అనిపిస్తుంది. రెడ్గా ఉంటుంది అన్నమాట మీట్. దీన్ని ఇది రెగ్యులర్గా మన ఆహారంలో తీసుకోవడం వల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి అసలు రావు. పూర్తిగా ఇదంతా కలిసేట్టు కలుపుకోండి ఒకసారి. మూత పెట్టేసుకుని చక్కగా ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి.
ఒకసారి దీన్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు టమాటా ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోండి. పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా ఇవన్నీ వేసుకుని చక్కగా ముక్కకు పట్టేటట్టు శుభ్రంగా కలిపేసుకోండి. కలిపేసుకుని చక్కగా మూత పెట్టేసుకుని చిన్న మంట మీద చక్కగా ఈ ఉప్పు కారం ఈ ముక్కలకు బాగా పట్టేటట్టు ఉడకనివ్వండి. మూత పెట్టేసి చక్కగా ఆయిల్ బాగా పైకి వచ్చే వరకు కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉంటుంది అడుగు పట్టకుండా. కొద్దిగా లైట్గా వాటర్ పోసుకోండి. మూత పెట్టేసుకుని బాగా దగ్గరికి అయిపోయేట్టు కొడుతున్నామండి. చూడండి దగ్గరికి అయిపోయింది కదా. దీనికి కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. ఈ వాటర్ కూడా ఉంది కదా, ఈ చెమ్మ కూడా డ్రై అయిపోతే అప్పుడు సూపర్ ఉంటుంది అనమాట. ఇది రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. అంటే సైడ్ డిష్ కింద చారులో నంచుకుని తింటానికి చాలా బాగుంటుంది. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో, అద్భుతం. సూపర్ టేస్టీగా ఉండే టూనా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది.